హాయ్ అండి, నేనైతే మిరపకాయ బజ్జీ చేస్తున్నా అండి. దాంతోపాటు బెండకాయతో కూడా చేస్తున్నా. ఎలా చేస్తున్నా చూపిస్తా. నేనైతే బెండకాయ కోసం కొంచెం గట్టిగా తడుపుకుంటున్నాండి పిండి. దీంట్లో కారం వేసినాను, ఉప్పు, కారము, సోలపొడి, వాము వేసినానండి. ఇదిగో బెండకాయలని తీసుకొని ఇదిగోండి ఇప్పుడు వేసుకుంటున్నా అండి. బెండకాయ కలుపుకునేది ఇది ఎంతేనండి, పకోడా లాగా చేసుకోవడమే. చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఒకసారి ట్రై చేయండి. వెరైటీగా ఉంటుంది కదా, ఎప్పుడు మిరపకాయలతో ఉల్లిగడ్డతో వేసుకోకుండా ఏ దాంతోనైనా కూరగాయలతో వేసుకోవచ్చండి. తినని కూరగాయలు పిల్లలకి వేసి పెట్టండి, తింటారు. చాలా హ్యాపీగా తింటారు కదా. ఎలా వస్తాయో చూపిస్తాను. ఇదిగోండి బెండకాయ బజ్జీలండి. ఇలా వచ్చినాయి పకోడీలు, ఎంతో టేస్టీగా. ప్లీజ్ అండి, 1000 మంది సబ్స్క్రైబర్లు అయినారు. చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి. చేసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు.